హలో గాయ్స్, హాయ్. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర పెద్దమ్మ తల్లి పండుగ ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి జరిగే పెద్ద పెద్ద ఫెస్టివల్ అనమాట. మనకు తెలంగాణ ఫెస్టివల్స్లో తెలంగాణలోనే ఒక టాప్ మోస్ట్ ఫెస్టివల్స్ అనుకోవచ్చు. విలేజ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసిపోతుంది, అర్థమైపోతుంది ఫెస్టివల్ అంటే ఏందో. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి ఇట్లా ఏమైనా ఊరికి మంచి జరగాలని, పంటలు మంచి పండాలని, ఊరికి ఎలాంటి కీడు జరగకూడదని పూర్వకాలం ఎప్పటి నుంచో మా ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. సో నేను నా లైఫ్లో పెద్దమ్మ తల్లి పండుగ అనేది ఒక 5-6 టైమ్స్ చూసిన. 5-6 టైమ్స్ అంటే ఒకటే ఊర్లో కాదు, మా నాన్న వాళ్ళ ఊర్లో, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, అండ్ ఇంకొకటి మా అమ్మ వాళ్ళ ఊర్లో, ఇట్లా ఒక మల్టిపుల్ టైమ్స్ లెక్క మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో, ఇట్లా ఒక 5-6 ఊరు దగ్గర చూసిన. బిఫోర్ కరోనా వరకు ఒక 5-6 టైమ్స్ చూసిన. బట్ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత ఫస్ట్ టైం జరిగింది ఇప్పుడు. సో కొన్ని వీడియోస్ షూట్ చేసిన, విజువల్స్ అట్లా ఇట్లా అనేసి. కొంచెం ఎట్లా అంటే అర్ధరాత్రి పూట జరిగే ఫెస్టివల్ ఇది. మీకు చెప్తే నమ్మరు. ఒక బందోబస్తు ఎట్లా ఉండే అంటే పోలీస్ వాళ్ళది, ఒక 2 పోలీస్ స్టేషన్లో వర్క్ చేసే పోలీస్ అందరూ ఎంతమంది అయితే వర్క్ చేస్తారో వాళ్ళు డే అండ్ నైట్ అట్లా 3 days అక్కడనే ఉన్నారు. వాళ్ళ ఎట్లా అంటే మరి చాలా నిద్రని, ఫుడ్ని అన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే ఊర్లో గొడవ ఏం కాకూడదు. ఎందుకంటే లైక్ ఊర్లో ఏమన్నా ఇట్లా ఇంత పెద్ద ఫెస్టివల్ అవుతున్నప్పుడు గొడవలు అయితే ఏమైనా అయినా కనుక అఫీషియల్ అయితే కేసు ఏమి ఉండదు. ఎందుకంటే ఇది అంత అట్లా అవుతుంది అన్నమాట ఫెస్టివల్. సో ఇంకా నాకు తెలిసింది కొంచెం. సో అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే పోయినాయి, కట్ అయిపోయినాయి. ఎందుకైతే నేను వీడియో షూట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్ గుంజుకొని నా ముందర డిలీట్ చేయించారు. అట్లా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మంచి షార్ట్స్ అయితే మ్యాక్సిమం కొన్ని అయితే షూట్ చేసిన. వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తే నచ్చితే చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఈ మ్యాక్సిమం చాలామంది తెలియకపోవచ్చు, అంటే Tier 1, Tier 2 సిటీస్లో ఉన్న వాళ్ళకి. ఇది ఎందుకంటే రూరల్ ఏరియాలో జరిగే ఫెస్టివల్ అనమాట.
సో హే గాయస్, ఇప్పుడు ఊర్లో పెద్దమ్మ తల్లి పండగ అవుతుంది. చాలా కష్టం కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసిన. నార్మల్గా అంటే ఒకటి చాలా అసలు పర్మిషన్ లేకుండా ఫోన్ గుంజుకుంటారు వీడియో తీస్తుంటే. సో ఇన్ ద కేస్ ఆఫ్ అయినా సరే ఒక 2, 3, 4 కట్స్ అయితే మంచిగా తీసి పెట్టిన. అదైతే చూడండి. పెద్దమ్మ తల్లి పండుగ ఏంటంటే ఎవ్రీ 12 ఇయర్స్కి ఆర్ 14 ఇయర్స్కి సమ్ సడన్ పీరియడ్కి మాత్రమే చేసుకుంటారు. ఇక్కడ పెద్దమ్మ పండుగ చేసుకోవడం అంటే అగెనెస్ట్ లా. సో బేసిక్ అయితే ఇక్కడ మా ఊర్లో 3 మేజర్ టెంపుల్స్ ఉంటాయి. మేజర్ టెంపుల్స్లో మొత్తం అమ్మ మన పెద్దమ్మ తల్లిని పూజిస్తారు. కర్రమ్మ అని డిఫరెంట్గా పూజిస్తారు. సో ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఇది మన కర్రమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మనం చేసుకుంటున్న బలిదానం. ఇక్కడ మన టెంపుల్ దగ్గర వచ్చేసి నార్మల్గా బలిదానం చేసుకున్న దాని తర్వాత ఎలాగైతే అలా ఉన్నారో అలా చేస్తారు. మొత్తం ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ అంతే. ఎవ్రీ 12 ఇయర్స్కి మన తెలంగాణలో అయితే 100% అవుతుంది ఫెస్టివల్. అయినప్పుడు మాత్రం ఇప్పుడు నైట్ టైంలోనే ఎక్కువ అవుతుంది. అగెనిస్ట్ లా. ఎందుకంటే మనం ఇక్కడ దున్నపోతుని అనేది బలి చేయడం అసలు అంతా చుట్టుముట్టు మొత్తం పోలీసులే ఉన్నారు. నార్మల్ సిఏ లెవెల్స్ ఒక 5-6 మంది సిఐస్, ఒక 10 మంది దాకా ఎస్ఐలు ఉన్నారు. ఎందుకంటే పెద్ద గొడవలు అయితే ఈ మేజర్ ఫెస్టివల్ ఏమవుతుందంటే మోస్ట్లీ ఏమన్నా కేసెస్ అయినా ఉన్నాక సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ పడరాని వాళ్ళు వచ్చి ఏం చేసుకున్నా ఉన్నాక కేసే ఉండదు. అందుకోసమే చాలా అగెనిస్ట్ లాకి అగెనిస్ట్గా చేసుకుంటారు టెంపుల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్స్ చూడాలంటే కనుక ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక టైం చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చిన్నప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు చాలా అది అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండే అంటే మొత్తం రాగుండే పెద్ద దున్నపోతులని అంటే బలిదానం చేసారు. ఇప్పుడు మాత్రం దగ్గరకు వచ్చేసరికి గొర్రెలను, మేకపోతులను, ఓన్లీ పోతులను మాత్రమే బలిదానం చేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఇవన్నీ వేస్తే కనుక అందరూ ఒకరొకరు రెచ్చిపోతారని దే హ్యావ్ ఓన్ దేర్ రూల్స్. టు కట్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, చాలా అమేజింగ్ వైబ్ ఉంది ఫెస్టివల్లో. ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరు మేకపోతుని తెచ్చుకుంటారు, కట్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి 50, ఒక్కొక్క ఇంటికి 50, 60 ప్లస్ 100+ రిలేటివ్స్ వచ్చి అందరు తిని అందరి ఇంటి ముందర అయితే పెళ్ళి అయితే సందడిగా ఉంటుంది ఊరంతా. నేను మీకు చూపిస్తున్నా అన్ని వీడియోస్ అన్ని రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఇంత ఇస్తున్నట్టే కనుక ఇప్పుడు టైం 3 o'clock అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock. 1 o'clock నుంచి కష్టపడి ట్రై చేస్తున్నా. అంటే 1 o'clock నుంచి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఏదైనా ఒక మంచి షార్ట్ వస్తుందా అని. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేవు. ఓకే, వచ్చినా కాడ చూడండి. గవర్నమెంట్ తీసేసిందిలే.
ఇప్పుడు మీరు చూసిందంతా రుతురాజు అది మెక్కని దాపెడతాడు ఒక దగ్గర, ఒక నియర్ బై బుడ్రాయ్ ప్లేస్ దగ్గర దాపెట్టి అక్కడ నుంచి వేరే పోతురాజు తీసుకొని డైరెక్ట్ దాన్ని నోటితోనే దాన్ని 2 పాస్ చేసేస్తారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ చిన్న గేమ్ లెక్క ఆడతారు. చూద్దాం, లెట్స్ గో. ఎట్లా ఆడతారు? ఊళ్ళో ఉన్న పిల్లలు, ఊళ్ళో ఉన్న మనుషులు అందరూ చల్లగా జీవితాన్ని మేము మళ్ళీ ఇట్లా ఏదైనా చేసుకున్నాం మళ్ళీ అని చెప్పి మంచిగా ప్రశాంతంగా మొక్కి ఊళ్ళో ఉన్న విధవంతుల నుంచి చల్లగా మనం చూడమని చెప్పి మేము ప్రశాంతం మొక్కుకొని జీవన తీసుకోవడం ఇంకా ఉంటుంది. అంతేనా కదా? జిల్లా కొట్టు జిల్లా అంతా మంచిగా ఉండాలి. లాస్ట్ ఇది ఫైనల్ 2 లక్షలు పెట్టి చేస్తున్నాం అమ్మకు. ఇది వేయాలి కదా, కొంచెం ముందరికి రండి. ఓకే అంటే టెంకాయ కొడతాడు. ఓకే కదా? మంచిగా అనుకోని ఊరు వాళ్ళు పిల్లవంతులు రామని టెంకాయ ఉంటే వాళ్ళు కూడా తెచ్చుకొని ఉండమని లాస్ట్
ఇప్పుడు ఆ పోతురాజు ఉన్నాడు కదా, ఆ పోతురాజు మన దాపెట్టిన వెతకనిగా పోతుండు. వెతికినాక ఆయనే వెతకాలి టాస్క్ ఉన్నది. పోతురాజు మేకపోతు కోసం హంటింగ్ చేస్తుండు దొరకాలని. లాస్ట్కి దొరకపోతే దొరికింది. దొరికింది ఇదే మేకపోతు. ఇదే మేకపోతు ఇప్పుడు మనం
బాబు బట్టకాలు బట్టకాలు మంచిగా గౌరవ్
రిలేటివ్స్లో ఎవరికైనా ఇట్లాంటి ఫెస్టివల్ ఉంటే కనుక వెళ్ళి తప్పకుండా చూడండి. చూస్తే అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 3 days ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆటపోటీ తీసుకుంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫెస్టివల్ అయింది. ప్రతి ఒక్క ఇల్లు ఒక పెళ్లి సందడి లెక్క ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి మినిమం 100 to 150 మెంబర్స్ రిలేటివ్స్ వస్తారు. వచ్చి ఇంకా ఒక ఆట కోసుకుంటారు. ఒకటే పుట్టకాయ పోగొట్టుకుంటారు. మంచిగా తింటారు, మంచిగా తాగుతారు. మోర్ దెన్ మా ఈ ఒక్క ఊర్లోనే 5 to 6 lakhs 4 to 5 lakhs పీపుల్స్ ఒక్కరోజు వచ్చిపోయారు. సో ఇంకా ఈ వీడియో చూసి బాగా నచ్చింది అనుకుంటున్నా. ఏదో కొంచెం తెలియనట్టు కొన్ని దాపెట్టినట్టు కొన్ని వీడియో తీసి ఇంకా అలాంటి ఒక్క గేమే కాదు, ఇంకా చాలా మల్టిపుల్ గేమ్స్ ఉండే. ఇంకా అవన్నీ వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క ఎవరంటారు మన ఒక్కొక్క వృత్తి అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కటి జస్ట్ ఏంటంటే వైబ్ ఎట్లా ఉంటుంది జస్ట్ ఊర్లో ఫెస్టివల్స్ ఎట్లా అవుతుంటాయి దానికోసం మాత్రమే ఒక ప్రాపర్ గైడ్ కోసం మాత్రమే ఉంది. సో ఇదే గాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంకా ఎంత దూరం వచ్చి చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.